హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్. సో మీ ముందుకైతే 2 సెంట్స్లో ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అని తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి మనకి అమ్మ హాస్పిటల్ నుంచి లోపలికి 100 ఫీట్ రోడ్ వస్తుంది కదా, అక్కడ అయితే ఉంటుంది. సో ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 2 సెంట్స్లో ఉంటుంది. 22x40 సైజ్లో ఉంటుంది. ఈ హౌస్కి మనకి బోరు అండ్ అలాగే సంపు అండ్ ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా నియర్ బై అయితే ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా నేను మీకు ఈ హౌస్ వీడియో కంప్లీట్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ వరకు చూస్తే మీకు హౌస్ యొక్క నాలెడ్జ్ అర్థమవుతుంది. ఒకవేళ మీరు మీ బడ్జెట్లో ఉంది, మీకు ఇది సరిపోతుందంటే కొనాలనిపిస్తే వస్తే నేను మీకు హౌస్ చూపించిన తర్వాత కొంచెం మంచి నెగోషియబుల్తో మీకు ఈ హౌస్ని నేను ఇప్పగలను అనమాట. లేట్ చేయకుండా హౌస్ వీడియోలోకి వెళ్ళిపోద్దాం. లెట్స్ గో. మీరు ఇది చూస్తున్నారు, ఇది వచ్చేసి హౌస్ యొక్క ఎలివేషన్ అనమాట. సో ఎలివేషన్ కూడా మనకి డీసెంట్ కలరింగ్తో అయితే, పార్కింగ్ ఏరియా కూడా మంచి కొంచెం స్పేసెస్గా అయితేనే ప్రొవైడ్ చేయడం జరిగింది. 22x40 సైజ్లో మనం ఈ మాత్రం పార్కింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మనకి మెయిన్ డోర్ ముందు ఎలివేషన్కి ఇలా చాలా మంచి అట్రాక్టివ్ టైల్స్ అయితే కూడా డిజైన్ చేయడం జరిగింది. అండ్ పైన సీలింగ్కి WPC ఫోమ్ షీట్తో డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ మనకి ఇక్కడ ఇలాగా మెయిన్ డోర్కి సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సైడ్ కూడా ఒక మనకి వాషింగ్ ఏరియా అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఇలా స్టెప్స్ దగ్గర ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గెస్ట్ టాయిలెట్ అయితే అలా ఉంటుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ ఈ సైడ్కి చూస్తే మనకి ఇక్కడ వాషింగ్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం, సీలింగ్కి ఇలా WPC ఫోమ్ షీట్ డిజైన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఇలా ఈస్ట్కి అయితే ఉంటుంది. అలాగే మనకి అక్కడ నార్త్కి ఒకటి డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఈస్ట్ నార్త్ డోర్ ఈజ్ కామన్ ఫర్ వాస్తు అనమాట. అండ్ అలాగే మన దాని పక్కన లైట్స్ అయితే పెట్టి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు విజిట్కి వచ్చేలోపు ఆ స్లైడ్స్ అయితే ఉంటాయి. సో విండో అవతల బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. వచ్చేసి స్పేసియస్ హాల్ అనమాట. హాల్ మంచి స్పేసియస్గా అయితే ఉంది. అంటే 22x40 సైజ్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ హాల్. టీవీ యూనిట్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. సో వితౌట్ కబోర్డ్స్ అయితే ఈ హౌస్ అయితే మన దగ్గర సేల్కి వచ్చింది అనమాట. సో వీరికి కొన్న వాళ్ళు అయితే కబోర్డ్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇస్తారు మీకు తెలిసిందే, మనం వెళ్ళి ఇప్పించిన తర్వాత మనమే కబోర్డ్స్ చేసి ఇస్తామని చెప్పి. అండ్ ఇది చూడండి, ఒక వాల్కి ఇలాగా ఇది వాల్ గ్రానైట్ లాగా ఉంటుంది అనమాట. అంటే సో మనకి ఇది పెయింట్ వేసి దీంట్లో కొంచెం జల్ వేసి మనకి పాలిష్ అయితే చేస్తారు. ఇలా ముట్టుకుంటే మనకి ఒక టైల్ ఫీల్ లాగైతే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ థీమ్ చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఇక్కడ రెగ్యులర్ థింగ్స్ పెట్టుకునే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తారు. కింద కూడా సెల్ఫ్స్ అయితే ఉంటాయి. అండ్ కిచెన్ బండ కూడా మంచి స్పేసెస్గా అయితే ఉంది. వీళ్ళైతే ఈ షెల్ఫ్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఏదైతే ఉంది ఇక్కడ సుంచు లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే ఉంది ఇది పూజా రూమ్. సో పూజా రూమ్కి మనకి వాస్తు ప్రకారం ఇక్కడ గ్యాప్ అయితే వదిలి పూజ రూమ్ అయితే పెట్టడం జరిగింది. మనకి అక్కడ ఏదైతే ఉందో చిమ్నీ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉంది. వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెంటిలేషన్ అయితే బాగుంది. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో ఒక వాల్కి ఇలాగా షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక వాల్కి ఇలాగా డిఫరెంట్ కలర్ గుడ్ లుకింగ్ కలర్తో స్ట్రక్చర్తో మనకి మంచి డిజైన్తో ఒక వాల్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చాలా మంచిగా అయితే ఉంది. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో చెప్పాను కదా, ఒక వాల్కి డిఫరెంట్గా థీమ్ అని. అండ్ ఇక్కడ అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇదేదైతే చూస్తున్నారో ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం సుంచు అనమాట. సో మచ్చు అంటాం కదా, అలాగైతే ప్రొవైడ్ చేశారు. వీటికి కూడా మీరు కబోర్డ్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఇలా సుంచు కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసి AC పాయింట్. అండ్ POP కూడా చూడండి మీరు, సింపుల్ అండ్ డీసెంట్గా అయితే పెట్టారు. ఎక్కువ హడావిడి లేదు, సింపుల్ అండ్ డీసెంట్ కలర్తో POP కూడా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి AC పాయింట్కి ముందుగానే హోల్ అయితే ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ మంచి స్పేసెస్గా ఉంది. బెడ్రూమ్స్ అండ్ హాల్ అండ్ కిచెన్ మీకు వీడియోలో ఒక మాదిరి అంటే నచ్చవచ్చు. సైజు విషయంలో మీకు అర్థం కాకపోవచ్చు. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే ఆ విజిట్లో మీకు అనేది హౌస్ యొక్క నాలెడ్జ్ అంతా అర్థమైపోద్ది అనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్ కూడా కంప్లీట్ ఇట్ ఈస్ ఏ కిడ్స్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ ఒక వాల్కి ఇలా డిఫరెంట్ కలర్ థీమ్ అయితే ఉంటుంది. ఈ బెడ్రూమ్కి ఇలా వెంటిలేషన్ కోసం విండో, మనకి అక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే ఉందో సో దానికైతే ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ POP కూడా ఎక్కువ హడావిడి లేదు, సింపుల్గా డీసెంట్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇదేదో చూస్తున్నారో సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బ్యాక్ సైడ్ డోర్ వెనకాల వచ్చేసి మనకి బీరువా పెట్టుకోవడానికి కూడా యాక్సెస్ కూడా ఉంది. సుంచు అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. హోప్ మీరు అంతా వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూసి ఏమవుతుంది అంటే మీకు హౌస్ యొక్క నాలెడ్జ్ అర్థమైపోతుంది. సో దెన్ మీరు ఇక్కడికి వస్తే దెన్ ఒక చూసిన తర్వాత ఒక నచ్చితే కొనే ఛాన్స్ అయితే ఉంటుంది.
అండ్ మెయిన్ థింగ్ రేట్స్ డిస్కస్ చేయడానికి ముందు చిన్న ఈ 1 month గ్యాప్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే వచ్చాయి. సో ఒక మెయిన్ డిస్టర్బెన్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తారు. మనకి ఒక నందికొట్కూరులో గవర్నమెంట్ ఆఫీస్లో ఒక ఎంప్లాయీ మనని రెఫరెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళండి, ఈ అబ్బాయి మంచిగా మీకు హౌస్ చూపించి మంచిగా ఇప్పిస్తాడు, నెగోషియబుల్ చేసి మంచి రేట్కి ఇప్పిస్తాడు అని చెప్పి ఒక రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఒక మేడంకి. అది ఆ మేడంకి ఆ రెఫరెన్స్ ఇచ్చిన నాకు మాత్రం తెలుస్తుంది. సో ఎవరు ఏంటని మీకు రివీల్ చేయను. ఇప్పుడు ఆ మేడం ఎవరికి కాల్ చేయాలి, నాకు కాల్ చేస్తే నేను 1, 2, 3 హౌసులు చూపించి వాళ్ళకి ఏది నచ్చిందో నేను అది వాళ్ళకి ఇప్పించడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు వేరే ఏజెంట్కి పంపించి వేరే ఏజెంట్ని చూడమని చెప్పి చూసిన తర్వాత జస్ట్ రేపు వెళ్ళి రేట్ మాట్లాడదాం అనే టైంలో ఆ ఏజెంట్ నాకు కూడా కమిషన్ కావాలి, నేను వాళ్ళ బంధువుని కాదు అన్నని కాదు అంటే ఇక్కడ ఏమైందంటే ఆ మేడం అతన్ని చూశాను నేను అడిగాను, సో మీరు ఏజెంటా లేదంటే మేడంకి రిలేటివ్ అని చెప్పి అడిగాను. మేడం కూడా ఈవెన్ నేను మేడంని కూడా అడిగాను, మేడం వాళ్ళు ఏజెంట్స్ అయితే నేను చూపిన హౌస్ మీరు వస్తే మీకు చూపిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో అలా కాకుండా వేరే ఏజెంట్ని అటాచ్ చేసుకుని లేదు ఇతను మా బ్రదరు, మా బ్లడ్ రిలేషను, మాకు సొంతము అని చెప్పి వాళ్ళకి వెళ్ళి చూపించడం జరిగింది. లాస్ట్లో అంతా రేపు 2-3 రోజుల్లో రేట్ మాట్లాడి వాళ్ళకి మంచిగా ప్రైజ్ ఇప్పిద్దామని చెప్పిన టైంలో ఎవరైతే ఏజెంట్ వచ్చాడో హీ స్టార్టెడ్ టు డిస్టర్బెన్స్. అంటే నాకు కూడా కమిషన్ కావాలి, నాకు కూడా కమిషన్, నేను వాళ్ళకి నిన్ను ట్రస్ట్ చేసి నీ దగ్గరికి వచ్చారు, సో నాకు కూడా కమిషన్ కావాలని చెప్పి అడిగాను. సో ఇది ఏమైపోతుందంటే డిస్టర్బెన్స్ అండి. నేను ఎటుంటానంటే నేను క్లారిటీగా ఉంటాను, మీరు నాతో బిజినెస్ చేయండి చేయకపోండి, దట్ ఈస్ అనదర్ ఇష్యూ. సో నాకు వచ్చే ₹1 కూడా నేను జెన్యూన్గా అండి మార్కెటింగ్ చేసి సేల్ చేపిస్తాను. సో ఇప్పుడు ఏదో ఒక హౌస్ ఉంది, ఆ బిల్డరు ఒక మార్కెట్లో ఉన్న రేటుకి ఎక్కువ రేటుకి అమ్మేసి ఎక్కువ కమిషన్ ఇస్తాడు కదా అని చెప్పి అలా నేను ఆశపడి చేయను అనమాట. సో కొన్న వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, అమ్మిన వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చే మంచి ప్రాఫిట్తో వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలి. సో ఇది ఏమవుతుందంటే అది అలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. సో వాళ్ళకి నేనేం చెప్తానంటే నేను మీకనే కాదు మీకు ఉండొచ్చు, ఈవెన్ ఇవన్నీ ఉంటాయండి. నేను అందుకే ఇఫ్ యు ఆర్ ఏ జెన్యూన్ బయర్ నాతో పాటు తిరిగి మీకు 1కి 10 ఇండ్లు చూపిస్తాను, 10 ఇండ్లలో మీకు 2 ఇండ్లు వచ్చినాయి, 2 ఇండ్లు రేటు మాట్లాడదాం. 2 ఇండ్లు రేటు మాట్లాడిన తర్వాత మీకు ఏ హౌస్ బడ్జెట్లో ఉందో ఆ 2 ఒక హౌస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు అలా నేను చెప్తున్నా కదా, నా దగ్గర అలా అయితే ఉంటుంది అనమాట బిజినెస్. సో అలాంటి డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేయకండి ప్లీజ్. సో నేను ఎలా అంటే వచ్చే ₹1 కోసం నా క్యారెక్టర్ని చీప్గా చేసుకొని నేను ఆ ₹1 కోసం ఏదంటే అది ఇది చెప్పే క్యాండిడేట్ అయితే నేను కాదు. సో మార్కెట్లో కూడా వాళ్ళు చెప్పే రేటే మీకు చెప్తాను, ఎవరు బిల్డర్ కానీ నా అమ్మే వాళ్ళు ఎవరైనా కానీ చెప్పిన రేటే చెప్పి మీకు కూర్చోబెట్టించి మంచి రేటుకి, ఇప్పుడు నేను కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తారు కదా, సో అలా ఎంక్వైరీ చేసుకొని మీకు నచ్చిందంటే కొనండి, లేదంటే ఇలా మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకండి ప్లీజ్. మీరు రాకపోయినా పర్లేదు. సో మీతో నేను ఇచ్చే టైం ఏమైందంటే నాకు ఇక్కడ జెన్యూన్ బయర్ రెడీగా ఉంటారు నాతో పాటు వచ్చి చూసి కొనాలని చెప్పి. మీకు ఇచ్చే టైం నేను అక్కడ ఆయనకి ఇచ్చినాను అనుకోండి, అతను కానీ ఆ మేడం కానీ వచ్చి కొనే ఛాన్స్ ఉంటుంది. సో మీ వల్ల టైం వేస్ట్ అనమాట. సో అది నేనేం చెప్తున్నానంటే అలా చేయకండి ప్లీజ్. సో నేనేదో అదేమంటారు ఒక చిన్న డైలాగ్, అందరూ ఏదో పని చేసుకుని బతకాలి కదా. సో నేను కూడా ఇలా యూట్యూబ్లో హౌసెస్ సేల్ చేయించి నేను ఇలాగ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ నేనైతే బిజినెస్ చేస్తూ ఉంటాను అనమాట. సో దిస్ ఈజ్ మై బిజినెస్, ఐ విల్ డూ జెన్యూన్ వే. కొనకపోండి, నేను మీకు ఇచ్చే రెస్పెక్ట్ మీకు ఇస్తాను. 30 లక్షలు ఇండ్లు కొంటానన్న కస్టమర్కి నేను అదే రెస్పెక్ట్ ఇస్తాను, ₹1 ఇన్వెస్ట్ చేస్తానన్న కస్టమర్కి నేను అదే రెస్పెక్ట్ ఇస్తాను. దిస్ ఈజ్ మై క్యారెక్టర్. సో ప్లీజ్ ఇఫ్ యు ఆర్ జెన్యూన్ బయర్ దెన్ కాంటాక్ట్ మీ, ఐ విల్ షో యూ ద మోర్ హౌసెస్. మీకు 4 నుంచి 10 హౌసులు చూపించి ఒక హౌస్ మంచి హౌస్ నేను ఇప్పడానికి నేను ట్రై చేస్తాను, విచ్ ఈజ్ నేను ఏమంటే నేను అలా చేస్తాను బిజినెస్. సో హోప్ యూ రిమెంబర్ దిస్ థింగ్. మీరు నా ఛానల్ని నన్ను ఫాలో అయితే గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది కొంచెం జరిగింది, ఇంకొక ఇష్యూ ఉంది, అది కూడా నేను చెప్తాను తర్వాత వీడియోలో. ఈ వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే ఇది వచ్చేసి 22x40 సైజ్ అనమాట, 2 cents ఉంటుంది. చెప్పాను కదా సైకిల్ డిగ్రీ కాలేజ్ సైడ్ అయితే ఉంటుంది, 100 feet రోడ్ ఉంది కదా, ఆ మాస్పన్ స్ట్రైట్ లోపలికి వస్తే, సో మీరు అక్కడికి వస్తే మినిమం విజిట్ చేయాలి. మీరు కొనాలనుకున్నప్పుడు ఒకసారి వచ్చి చూస్తేనే కదా మీరు కొనేది లేని తెలిసేది. సో రండి, సో చూడండి, నచ్చితే మనం డీల్ చేద్దాం అదనమాట. సో 2 సెంటర్లో తూర్పు ఫేసింగ్ హౌస్ అనమాట. హౌస్ ముందు 30 feet రోడ్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఏరియాలో మున్సిపల్ వాటర్ కనెక్టివిటీ కూడా అవైలబుల్ అయితే ఉంది. ప్రస్తుతానికి బోరు సంపు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హౌస్కి బ్యాంక్ లోన్ కూడా వచ్చింది, అప్రూవల్ తీసుకొని కట్టడం జరిగింది అనమాట. ఈ హౌస్కి ఓనర్షిప్ ప్రైస్ వచ్చేసి
54 lakhs చెప్తున్నారు. 54 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. నెగోషియబుల్ ఉంటుంది, నెగోషియబుల్ మీరు వచ్చి కూర్చోండి, మీరు కొనే విధానాన్ని బట్టి నేను కూడా నెగోషియబుల్ మంచిగా ఇప్పేస్తాను. సో మీకు చుట్టుపక్కల రేట్స్ కూడా అర్థమవుతాయి, మీరు ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు ఏమి ఎక్కడ ఎంత నడుస్తుంది. సో మీరు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకుని కొనండి. అంటే నేను మీకు చూపించి వెళ్తాను, తర్వాత మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. చీటింగ్ చేయకుండా ఎంక్వైరీ చేసుకుంటే నో ప్రాబ్లం. చుట్టుపక్కల వాళ్ళు మంచిగా రేట్స్ తీసుకుని ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఉంటారు కదా, ఎంత నడుస్తుంది ఏం నడుస్తుంది అని కనుక్కుంటే దెన్ యూ విల్ గెట్ ఏ ఐడియా అబౌట్ వాట్ ఈస్ ద ప్రైస్. ఇంకా కన్స్ట్రక్షన్ అనేది సేమ్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ వాల్యూ అనేది ఇంకెక్కడ వెళ్ళినా సేమ్. ఇంకా ల్యాండ్ వాల్యూ మీకు తెలిసిందంటే కన్స్ట్రక్షన్ వాల్యూ యాడ్ చేసుకుంటే యూ విల్ గెట్ వన్ ఫిగర్ అమౌంట్. దాని తర్వాత మనం ఇంత పని చేసి ఇచ్చాడు కదండి బిల్డర్కి మనం మినిమం ప్రాఫిట్ ఇచ్చైతే మనం హౌస్ అయితే కొనాల్సి ఉంటుంది. సో దట్ ఈజ్ అందరికీ తెలిసిందే. సో 54 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మీ దగ్గర సేల్కి వచ్చేసింది. మరిన్ని వివరాలకు మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేయండి, విజిట్ ప్లాన్ చేసుకోండి, వచ్చి చూసిన తర్వాత మనం ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడదాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలానే మీరు కర్నూలులో హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ సేల్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. సో నేను మార్కెటింగ్ అయితే ఫ్రీగానే చేస్తాను, సేల్ అయిన తర్వాత కమిషన్ అయితే ఉంటుంది. నా డీల్స్ వచ్చేసి ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ అయితే నేను ఇంప్లిమెంట్ చేస్తాను అనమాట. అంటే ఇక్కడ అమ్మే అతను ఇక్కడ కొనే అతను ఈ నుండి మంచిగా నెగోషియబుల్ చేయించి మీకైతే ప్రాపర్టీ ఇప్పించే బాధ్యత నాది.